హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి మన యాప్లో ఉన్న అన్ని కోర్సులపైన భారీ ఆఫర్లు అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కావచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కొత్త కోర్స్ అండి. మనకు జాబ్ క్యాలెండర్లో రానున్నటువంటి కొత్త నోటిఫికేషన్ కోసం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి కూడా భారీ నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఆ కోర్స్ కూడా. నెక్స్ట్ ఏపీఎస్ఆర్టీసీ కోర్స్ అండి, జూనియర్ అసిస్టెంట్ ఇతర కోర్సులు అయితే ఇతర ఖాళీలు అయితే అందులో ఉన్నాయి. వాటికి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోర్సు, ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఇతర కోర్సులు అంటే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, నెక్స్ట్ ఏపీ ఎండోమెంట్, ఇవన్నిటికీ కూడా మరి భారీ ఆఫర్ అయితే ప్రకటించడం జరిగిందండి. జస్ట్ 399 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకైతే అందచేయడము జరుగుతుంది. ఇందులో మరి క్లాసెస్ ఉంటాయి, 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుందండి. ఓకేనా, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎంతోమందికి ఉద్యోగాలు సాధించి పెట్టినటువంటి ఫ్యాకల్టీ అండి. ఓకేనా, చాలా బాగుంటాయి. కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి. తప్పకుండా వెంటనే తీసుకోండి. మరి జాబ్ క్యాలెండర్ అయితే మనకు జనవరిన రాబోతుంది కాబట్టి ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా డౌన్లోడ్ చేయండి. యాప్ తెలియకపోతే యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి, నేను యాప్ లింక్ పంపిస్తాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 17-18 డిసెంబర్ 2024కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకే, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంతో సహా 39 దేశాల పౌరులకు ఉచిత వీసా ప్రయాణాన్ని మంజూరు చేస్తూ ఇటీవల కొత్త వీసా విధానాన్ని ప్రవేశపెట్టిన దేశం? విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ వీసా రెజిమీ granting visa-free travel to citizens of 39 countries including India? ఏ దేశం యొక్క నూతన వీసా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది? ఆప్షన్ ఏ శ్రీలంక. ఓకే, భారతదేశపు అశ్రుబిందువుగా మనము పిలుస్తామండి. ఓకేనా, భారతదేశంతో సహా 39 దేశాల పౌరులకు ఉచిత వీసా ప్రయాణాన్ని మంజూరు చేస్తూ శ్రీలంక జనవరి 2025 నుంచి కొత్త వీసా విధానాన్ని ప్రవేశపెట్టింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీలంక విదేశాంగ మంత్రి విజితా హెరాత్ ఈ ప్రకటన చేశారు. మరియు శ్రీలంక మరియు భారతదేశం మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఓకేనా, వీసా పాలసీ విధానాలు చూసినట్లయితే జనవరి 2025 నుంచి 39 నియమించబడిన దేశాల నుండి పౌరులు వీసా లేకుండా శ్రీలంకకు ప్రయాణించవచ్చు. ఈ విధానంలో చేర్చబడిన నిర్దిష్ట దేశాలు వచ్చే జనవరిలో జారీ చేయబడిన ప్రభుత్వ నోటిఫికేషన్లో వివరించబడతాయి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. యుఎస్ నేవీ యొక్క విశిష్ట పబ్లిక్ సర్వీస్ అవార్డుతో ఇటీవల సత్కరించబడ్డ ప్రముఖ నటుడు పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫేమస్ యాక్టర్ హూ వాజ్ రీసెంట్లీ హానర్డ్ విత్ యుఎస్ నేవీస్ డిస్టింగ్విష్డ్ పబ్లిక్ సర్వీస్ అవార్డ్? ఆన్సర్ ఆప్షన్ బి టామ్ క్రూజ్. టామ్ క్రూజ్ ఇటీవల యుఎస్ నేవీ యొక్క విశిష్ట పబ్లిక్ సర్వీస్ అవార్డుతో సత్కరించబడ్డాడు. అతను తన సినిమా పని ద్వారా సైన్యానికి చేసిన సేవలను గుర్తించారు. సర్రేలోని చర్ట్సేలోని లాంగ్ క్రాస్ ఫిల్మ్ స్టూడియోస్లో ఈ అవార్డును అతనికి అందించారు. మిలిటరీ రిక్రూట్మెంట్ బై టాప్ గన్ ప్రభావం. 1986 చలనచిత్రం టాప్ గన్ సైనిక దళాన్ని పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. నౌకాదళ ఏవియేటర్ల చిత్రణ ప్రేక్షకులను ఆకర్షించింది మరియు సాయుధ దళాలలో చేరడానికి అనేక మందిని ప్రేరేపించింది. సినిమా విడుదల సమయంలో థియేటర్లలో నేవీ రిక్రూట్మెంట్ టేబుల్స్ కూడా ఏర్పాటు చేయడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్ అండి. ఒక సినిమా మరి సైన్యంలో మరి పౌరులను చేరడానికి ఎంతగా ప్రభావితం చేసింది అనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంటే సినిమాలు ప్రజలపైన ఎలాంటి ప్రభావితం చూపిస్తాయనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఓకేనా, సినిమాలో మంచి ఉంటే మంచిని తీసుకుంటారు, అదేవిధంగా చెడు ఉన్నట్లయితే కూడా దాన్ని మరి చాలామంది వాటిని ఫాలో అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఎన్టీపీసీ యొక్క అనుబంధ సంస్థ అయిన ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్ ఇటీవల ఏఐఐటి సహకారంతో మొదటి రూప్టాప్ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపారం
Nigam Limited, a subsidiary of NTPC, recently launched its first rooftop solar project in a collaboration with which IIT? Answer options and IIT Jodhpur. ఎన్టీపీసీ యొక్క అనుబంధ సంస్థ అయిన ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార నిగమ్ లిమిటెడ్ ఐఐటి జోధ్పూర్లో మొదటి రూప్ టాప్ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు పునరుత్పాదక శక్తి మరియు స్థిరత్వానికి పెరుగుతున్న నిబద్ధతను ప్రదర్శిస్తుంది. ఏ సస్టైనబుల్ పవర్ సొల్యూషన్. ఎన్వివిఎన్ నాయకత్వంలో ఐఐటి జోధ్పూర్లోని రూప్ టాప్ సోలార్ ప్రాజెక్ట్ పచ్చని భవిష్యత్తు వైపు ఒక ప్రధాన అడుగును సూచిస్తుంది. 1 మెగావాట్ సామర్థ్యంతో ఈ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ప్రాజెక్టు శక్తి విచ్ఛిన్నంపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి సెట్ చేయబడింది. చూద్దాము. ఇటీవల వార్తల్లో ఉన్న అంతరించిపోతున్న ఫెరల్ గుర్రాల గురించి హెచ్చరికలు జారీ చేసిన దీబ్రూ సైకోవా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ద దీబ్రూ సైకోవా నేషనల్ పార్క్ విచ్ హ్యాస్ బీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ అండ్ హ్యాస్ ఇష్యూడ్ వార్నింగ్స్ అబౌట్ ఎండార్జ్డ్ ఫెరల్ హార్సెస్? ఓకే, ఆన్సర్ ఆప్షన్ డి అండి. అస్సాంలో ఇవైతే ఉన్నాయండి. ఓకే, చూద్దాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇటీవల అస్సాంలోని దీబ్రూ సైకోవా నేషనల్ పార్క్లో తీవ్రంగా అంతరించిపోతున్న ఫెరల్ గుర్రాల గురించి హెచ్చరికలు జారీ చేసింది. ఉద్యానవనానికి అవసరమైన ఈ గుర్రాలు పెంపుడు గుర్రాల సంతతికి చెందినవి మరియు వాటి సంఖ్య తగ్గిపోతున్నాయి. వాటి భవిష్యత్తును కాపాడేందుకు తక్షణ చర్య తీసుకోవాలని ఎన్జిటి కోరింది. మరి ఫెరల్ హార్స్ యొక్క నేపథ్యం. దీబ్రూ సైకోవా నేషనల్ పార్క్లోని ఫెరల్ గుర్రాలు సుమారు 80 సంవత్సరాలుగా అడవిలో ఉన్నాయి. ఇవి 2వ ప్రపంచ యుద్ధం సమయంలో ఉపయోగించిన యుద్ధ గుర్రాల నుంచి ఉద్భవించాయని భావిస్తున్నారు. కొంతమంది నిపుణులు వారు చైనా యొక్క ప్రజల్స్కి యొక్క గుర్రపు జాతుల నుంచి కూడా వచ్చాయని కూడా చెబుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ ద్వారా ప్రతిష్టాత్మకమైన స్వర్డ్ ఆఫ్ హానర్ అవార్డుతో గుర్తించబడిన భారతదేశ దేవాలయం పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇండియన్ టెంపుల్ దట్ వాజ్ రీసెంట్లీ రికగ్నైజ్డ్ విత్ ద ప్రెస్టీజియస్ స్వర్డ్ ఆఫ్ హానర్ అవార్డ్ బై ద బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అయోధ్య రామ మందిరం. ఓకేనా, ఇంపార్టెంట్. అయోధ్యలోని రామ మందిర ప్రాజెక్ట్ ఇటీవల బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ ద్వారా ప్రతిష్టాత్మకమైన స్వార్డ్ ఆఫ్ హానర్ అవార్డుతో గుర్తించబడింది. ఇది భద్రతా నిర్వహణకు ప్రాజెక్టు యొక్క నిబద్ధతలను సూచిస్తుంది. అవార్డు ప్రక్రియలో భద్రతా పద్ధతుల యొక్క సమగ్ర ఆడిట్ మరియు కఠినమైన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ఆన్ సైట్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. అవార్డు ప్రమాణాలు మరియు ప్రాముఖ్యత. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ను సాధించే ప్రాజెక్టులు మాత్రమే స్వర్డ్ ఆఫ్ హానర్కు అర్హులు. ఇది నిర్మాణ ప్రక్రియలో భద్రతా నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణంగా పనిచేస్తుంది. నిర్మాణ ప్రక్రియ అంతటా అధిక భద్రతా ప్రమాణాలను నిర్వహించడానికి ప్రాజెక్టు బృందం యొక్క అంకిత భావాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశం ఇటీవల తన ప్రారంభ అనలాగ్ స్పేస్ మిషన్ HUB-1 భవిష్యత్ మిషన్ల కోసము వ్యోమగాములను సిద్ధం చేయడానికి ఇక్కడ ప్రారంభించారు. వే డిడ్ ఇండియా రీసెంట్లీ లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ అనలాగ్ స్పేస్ మిషన్ HUB-1 టు ప్రిపేర్ ఆస్ట్రోనాట్స్ ఫర్ ఫ్యూచర్ మిషన్స్? ఆప్షన్ బి అండి, లడక్. ఓకే, లడక్. భారతదేశం ఇటీవల తన ప్రారంభ అనలాగ్ స్పేస్ మిషన్ HUB-1 లడక్ పర్వత ప్రాంతంలో నిర్వహించింది. భవిష్యత్ మిషన్ల కోసము వ్యోమగాములను సిద్ధం చేయడానికి అంతరిక్ష పరిస్థితులను అనుకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. హాబిటాట్ 1 అని పిలువబడే నివాస స్థలం చంద్రుడు లేదా అంగారక గ్రహంపై ఆశించిన పరిమిత వనరులు మరియు పరిమిత ప్రదేశాలను ప్రతిబింబించేలా రూపొందించబడింది. HAB-1 రూపకల్పన మరియు లక్షణాలు. HAB-1 అనేది స్పేస్ గ్రేడ్ టెప్లాన్ మరియు ఫోమ్ ఇన్సులేషన్తో నిర్మించిన గుడ్డు ఆకారపు నిర్మాణం. ఇందులో బెడ్, వర్క్ ట్రే, సామాగ్రి కోసము నిల్వ, వంటగది మరియు డ్రై టాయిలెట్ వంటి అవసరమైన సౌకర్యాలను కూడా పొందుపరిచాయన్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్, 10వ అంతర్జాతీయ అటవీ ప్రదర్శన డిసెంబర్ 17, 2024 ఎక్కడ నిర్వహించారు? వేర్ వాజ్ ద 10th ఇంటర్నేషనల్ ఫారెస్ట్రీ ఎగ్జిబిషన్ హెల్డ్ ఆన్ డిసెంబర్ 17, 2024? ఎక్కడండి? సో భోపాల్ అండి. భోపాల్, మధ్యప్రదేశ్ భోపాల్ అండి. ఓకే,
చూద్దాం. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన 10వ అంతర్జాతీయ అటవీ ప్రదర్శన డిసెంబర్ 17, 2024 ప్రారంభమైంది మరియు డిసెంబర్ 23 వరకు కొనసాగుతుంది. ఈ ఫేర్ స్థిరమైన అటవీ పద్ధతులను ప్రోత్సహించడం, స్థానిక సంఘాలను ప్రోత్సహించడం మరియు అటవీ రంగంలో వివిధ వాటాదారుల మధ్య సహకారాన్ని పెంపొందించడంపై దృష్టి పెడుతుంది. ఈ కార్యక్రమం ప్రభుత్వ అధికారులు, వ్యాపారులు, నిర్మాతలు, శాస్త్రవేత్తలు మరియు విధాన రూపకర్తలకు అర్థవంతమైన చర్చలు మరియు విజ్ఞాన మార్పిడిలో పాల్గొనడానికి ఒక వేదికను అందిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా కేబినెట్ నియామకాల కమిటీ ఎవరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. Who has been appointed as the new managing director of the State Bank of India by the Appointments Committee of the Cabinet? Answer option B అండి, రామ్మోహన్ రావు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా రామ్మోహన్ రావు అమరాను 3 సంవత్సరాల కాలానికి భారత ప్రభుత్వం నియమించింది. మరి అతని నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో సిఫారసును అనుసరించింది. ఆగస్టులో ఎస్బీఐ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సిఎస్ శెట్టి గతంలో నిర్వహించిన పదవిని అమారా చేపట్టారు. ఎస్బీఐలో వివిధ పాత్రలతో తన విస్తృతమైన అనుభవంతో అమారా వృద్ధి మరియు అభివృద్ధి యొక్క కీలక దశల ద్వారా బ్యాంకును నడిపించడానికి సిద్ధంగా ఉండడం అయితే చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. 38వ జాతీయ క్రీడలు 2025 గురించి క్రింది వాటిలో సరైన సమాధానం. Which of the following is the correct answer regarding the 38th National Games 2025? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవి. జనవరి 28 నుంచి ఫిబ్రవరి 14, 2025 వరకు షెడ్యూల్ చేయబడినవి. మస్కట్ పేరు మౌలి. ఏంటండి? మౌలి. ట్యాగ్ లైన్ ఏంటి? సంకల్ప్ సే శిఖర్ తక్. అన్నీ కూడా సరైన సమాధానాలుగా చెప్పుకోవచ్చు. మరి ఎక్కడ నిర్వహించనున్నారు అనేది కూడా చూద్దామండి. మోస్ట్ ఇంపార్టెంట్, డెహ్రాడూన్. ఓకే, డెహ్రాడూన్లోని మహారాణా ప్రతాప్ స్పోర్ట్స్ కాలేజీలో 38వ జాతీయ క్రీడలు 2025 కోసం మస్కట్ లోగో, జెర్సీ, గీతం మరియు ట్యాగ్ లైన్ను ఆవిష్కరించింది. ఉత్తరాఖండ్ క్రీడల్లో ఒక ముఖ్యమైన మైలురాయిని ఇది గుర్తించడం అయితే చెప్పుకోవచ్చు. జనవరి 28, ఫిబ్రవరి 14 వరకు 2025 వరకు షెడ్యూల్ చేయబడిన గేమ్స్తో ఈ ఈవెంట్ సాంప్రదాయము, అథ్లెటిజం మరియు రాష్ట్ర గొప్ప వారసత్వం యొక్క సమ్మేళనాన్ని సూచిస్తుంది. మస్కట్ పేరేంటండి? మౌలి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పేరు? ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క పక్షి మోనాల్. పక్షి పేరేంటండి? ఉత్తరాఖండ్ రాష్ట్ర పక్షి మోనాల్. దాని నుంచి ప్రేరణ పొంది ఒక మౌలి అనేటువంటి మస్కట్ రూపొందించారు. ప్రాంతం మరియు ప్రత్యేకతను సూచిస్తుంది మరియు యువ క్రీడాకారులను ఉన్నత లక్ష్యాన్ని సాధించేలా ప్రోత్సహిస్తుంది. లోగోను కూడా ఉత్తరాఖండ్ అందం మరియు జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఆ నేచర్కు సంబంధించి ప్లస్ మోనాల్ యొక్క శక్తివంతమైన చిత్రాలను కూడా ఇందులో పొందుపరిచారు లోగో. ఓకే, ట్యాగ్ లైన్ ఏంటి మరి? సంకల్ప్ సే శిఖర్ తక్. పరిష్కారం నుండి జనిత్ వరకు సంకల్పం మరియు ఆశయాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, ఇండియన్ సొసైటీ ఫర్ క్వాలిటీ ద్వారా ప్రతిష్టాత్మకమైన జంషెడ్జీ టాటా అవార్డును అందుకున్న ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త ఎవరు? Which a prominent women industrialist has been awarded the prestigious Jamshedji Tata Award by the Indian Society for the Quality. ISQ అంటారు దీన్ని. ఎవరికి వచ్చిందండి? కిరణ్ మజుందర్ షా. ఓకే, చూద్దాం. బయోకాన్ గ్రూప్ చైర్పర్సన్ కిరణ్ మజుందర్ షా భారతదేశంలో బయోసైన్సెస్ రంగానికి ఆమె చేసిన విశేష కృషికి ఇండియన్ సొసైటీ ఫర్ క్వాలిటీ ద్వారా ప్రతిష్టాత్మకమైన జంషెడ్జీ టాటా అవార్డును అందుకుంది. నాణ్యమైన, తిరుగులేని దృష్టిని కొనసాగిస్తూ బయోకాన్ను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడంలో ఆమె పాత్రను ఈ అవార్డు గుర్తిస్తుంది. ఈ అవార్డు 1978 నుండి బయోకాన్ను బయోటెక్నాలజీ పరిశ్రమలో ప్రపంచ అగ్రగామిగా స్థాపించడంలో ఆమె చేసిన మార్గదర్శక ప్రయత్నాలను మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగులపై ఆమె ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. చెట్టు దేవత అని ముద్దుగా పిలువబడే తులసి గౌడ ఇటీవల మరణించారు. అయితే వీరు ఏ రాష్ట్రానికి చెందినవారు? తులసి గౌడ, సో ఫౌండ్లీ నోన్ యాజ్ ద ట్రీ గాడెస్, పాస్డ్ అవే రీసెంట్లీ, బట్ విచ్ స్టేట్ డస్ షీ బిలాంగ్స్ టు? ఆప్షన్ డి, కర్ణాటక అండి. చెట్టు దేవత అని ముద్దుగా పిలువబడే తులసి గౌడ కర్ణాటకకు చెందిన పర్యావరణవేత్త. ఆమె అడవుల పెంపకం మరియు పర్యావరణ పరిరక్షణకు అసాధారణమైన అంకితభావంతో జరుపుకుంటారు. ఉత్తర కన్నడ జిల్లా
హొనాలి గ్రామంలో 1944లో జన్మించిన ఆమె వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులను అధిగమించి పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలిచారు. 1,00,000కు పైగా చెట్లను నాటడంతో సహా ఆమె అవిశ్రాంతమైన కృషికి ఆమెకు 2021లో పద్మశ్రీ అవార్డు లభించింది. డిసెంబర్ 16, 2024 ఆమె మరణించడం ఒక శకానికి ముగింపు పలికింది, కానీ స్ఫూర్తిదాయకమైన వారసత్వాన్ని మిగిల్చడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్ పర్సన్ అండి. నెక్స్ట్, ఇటీవల అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత జట్టు క్రీడాకారుని పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇండియన్ టీమ్ ప్లేయర్ హూ రీసెంట్లీ అనౌన్స్డ్ ఇస్ అ రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్? ఆప్షన్ బి అండి, రవిచంద్రన్ అశ్విన్. ఓకే, భారతదేశపు ప్రీమియర్ స్పిన్నర్లలో ఒకరైన రవిచంద్రన్ అశ్విన్ డిసెంబర్ 18, 2024 బ్రిస్బెన్లో జరిగే 3వ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ ముగింపులో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ప్రకటన 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలికింది. మరి అతని వ్యూహాత్మక నైపుణ్యం మరియు రికార్డ్ బ్రేకింగ్ విజయాలకు ప్రసిద్ధి చెందిన అశ్విన్ యొక్క రిటైర్మెంట్ ఒక నక్షత్ర కెరియర్కు అనుసరించింది. దీంతో అతను భారతదేశం యొక్క గొప్ప మ్యాచ్ విన్నర్లలో ఒకరుగా అయ్యారు. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ క్రిమిసంహారక నిరోధక బాడీ సూట్ ఏ పేరుతో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆవిష్కరించారు? యూనియన్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ unveiled India's first indigenous disinfectant resistant bodysuit under which name? ఆప్షన్ ఏ అండి, కిసాన్ కవచ్. చూద్దాం, వివరాలు క్లియర్గా ఉంటుంది. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ క్రిమిసంహారక నిరోధక బాడీ సూట్ అయిన కిసాన్ కవచ్ను ఆవిష్కరించారు. బెంగళూరులోని బ్రిక్ ఇన్ స్టెమ్ సేఫియా హెల్త్ ప్రైవేట్తో కలిసి అభివృద్ధి చేసింది. సో మరి ఈ సూట్ పురుగుల మందుల ప్రేరిత ఆరోగ్య ప్రమాదాల నుంచి రైతులను రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశ వ్యవసాయ సమాజాన్ని శక్తివంతం చేయడానికి సైన్స్ మరియు టెక్నాలజీని ఉపయోగించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టితో ఈ ప్రయోగము జతకట్టింది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మక 34వ వ్యాసమాన్ 2024 అవార్డును అందుకున్న హిందీ రచయిత్రి పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది హిందీ రైటర్ హూ రిసీవ్డ్ ద ప్రెస్టీజియస్ 34th వ్యాసమాన్ 2024 అవార్డు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. ఆప్షన్ సి, సూర్య బాలా గారు. చూద్దాం, హిందీ రచయిత్రి సూర్య బాలా తన నవల కౌన్ దేశ్ కో వాసి వేణుకి డైరీకి గాను 34వ వ్యాసమాన్ 2024 అవార్డు పొందారు. 2018లో ప్రచురించబడిన ఈ నవల అమెరికాలో భారతీయ యువత ఎదుర్కొంటున్న సాంస్కృతిక సంఘర్షణలు మరియు గుర్తింపు పోరాటాలను వివరిస్తుంది. కేకే బిర్లా ఫౌండేషన్ ద్వారా 1991లో స్థాపించబడిన వ్యాస్ సమ్మాన్ గత దశాబ్దంలో అత్యుత్తమ హిందీ సాహిత్య రచనలను సత్కరిస్తుంది. 4 లక్షల నగదు బహుమతి, ప్రశంసాపత్రం మరియు ఫలకాన్ని అందజేస్తుంది. సెలక్షన్ కమిటీకి ప్రముఖ సాహితీవేత్త ప్రొఫెసర్ రామ్జీ తివారీ అధ్యక్షత వహించారు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారత నావికాదళం డిసెంబర్ 18, 2024 ఇక్కడ ఐఎన్ఎస్ నిర్దేశక్ అనే కొత్త సర్వేషిప్ ప్రారంభించారు. Where did the Indian Navy launch a new survey ship called INS నిర్దేశక్ on December 18, 2024? ఎక్కడండి? విశాఖపట్నంలో. ఓకే, భారత నావికాదళం డిసెంబర్ 18, 2024 విశాఖపట్నంలోని నావల్ డాక్యార్డ్లో ఐఎన్ఎస్ నిర్దేశక్ అనే కొత్త సర్వే షిప్ని కమిషన్ చేయడానికి సిద్ధంగా ఉంది. గౌరవనీయ రక్షా రాజ్య మంత్రి శ్రీ సంజయ్ సేత్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమం భారతదేశ నౌకాదళ సామర్థ్యాలలో ఒక గొప్ప పురోగతిని సూచిస్తుంది. కలకత్తాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించిన ఈ నౌక సర్వే వెసల్ ప్రాజెక్టు క్రింద 2వ నౌక. ఐఎన్ఎస్ నిర్దేశక్ భారతదేశం యొక్క సముద్ర ఉనికిని ప్రత్యేకించి హిందూ మహాసముద్ర ప్రాంతంలో మెరుగుపరుస్తుంది మరియు 2014లో నిలిపివేయబడడానికి ముందు 32 సంవత్సరాల పాటు నౌకాదళానికి సేవలందించిన అసలు నిర్దేశక్ వారసత్వాన్ని కొనసాగిస్తుంది. అడిషనల్ క్వశ్చన్స్, ప్రతి సంవత్సరము మహా పరినిర్వాణ్ దివాస్గా ఏ రోజును పాటిస్తారు? విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ మహా పరినిర్వాణ్ దివాస్ ఎవ్రీ ఇయర్? ఆన్సర్ ఆప్షన్స్ అండి, డిసెంబర్ 6. ఓకేనా, డిసెంబర్ 6. నెక్స్ట్, పునత్ సాంగ్సు 2
జల విద్యుత్ ప్రాజెక్ట్ వార్తల్లో కనిపించింది. ఇది ఏ దేశంలో ఉంది? సో పునాత్ సాంగ్చు 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ విచ్ వాస్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ? ఆన్సర్ ఆప్షన్ బి అండి, భూటాన్. భారత ప్రభుత్వం ప్రారంభించిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సప్లై చైన్ ఆప్టిమైజేషన్ టూల్ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సప్లై చైన్ ఆప్టిమైజేషన్ టూల్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఆప్షన్ బి, అన్నా చక్రం. నెక్స్ట్ వన్, యుఎన్సిసిడి COP16లో ప్రారంభించబడిన గ్లోబల్ స్ట్రాటజీ ఫర్ రెసిలెంట్ డ్రైల్యాండ్స్ చొరవ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ అ గ్లోబల్ స్ట్రాటజీ ఫర్ రెసిలెంట్ డ్రైల్యాండ్స్ ఇనిషియేటివ్ లాంచ్డ్ ఎట్ యుఎన్సిసిడి COP16? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆహార భద్రతను పెంపొందించడం, జీవ వైవిధ్యాన్ని పరీక్షించడం మరియు పొడి భూముల్లో స్థిరమైన జీవనోపాధిని నిర్మించడం అన్నీ సరైనవి. ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ రూపాయి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? సోనాయి రూపాయి వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ ఏ, అస్సాం అండి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.